డిప్యూటీ సీఎం వైసీపీ నేత ఆళ్ల నాని వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. తన వ్యక్తిగత కారణాలతో భవిష్యత్తులో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన రాజీనామాలో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను, చెప్పండి, వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? రైట్, ముఖ్యంగా చూసుకుంటే ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆళ్ల నానికి ప్రత్యేక స్థానం అయితే ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయాన్న ఆయన బహిరంగ లేఖ అయితే పంపించడం అయితే జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పార్టీకి, అదే విధంగా ఏదైతే జిల్లా అధ్యక్షుడు పదవి ఉందో దాని రెండింటికి రాజీనామా చేస్తున్నానని, నా వ్యక్తిగత కారణాల వల్ల భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాలకి నేను దూరంగా ఉంటాను కారణంగా ఇప్పుడు పార్టీకి మరియు అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని దాంట్లో స్పష్టంగా పేర్కొనడం అయితే కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నేపథ్యం అంతా కూడా గత 20 రోజులుగా కూడా ఏలూరు నగరంలో ఉన్న చిన్న స్థాయి కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే పెద్ద స్థాయి కార్యకర్తలు అవ్వచ్చు, ఏదైనా కానీ కార్పొరేటర్ స్థాయి అవ్వచ్చు, కానీ మేయర్లు, అదేవిధంగా నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, అదే విధంగా పార్టీలో సంబంధించిన కొన్ని కార్యక్రమాలకు సంబంధించిన పెద్ద వ్యక్తులందరూ కూడా పార్టీలు మారే పరిస్థితి అయితే కూడా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఏలూరు నగరంలో మొత్తం వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా ఖాళీ అయిందని చెప్పే పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఆళ్ల నాని నేపథ్యంలో చూసుకుంటే గత 3 సార్లుగా అటు కాంగ్రెస్ నుంచి ఒకసారి, వైఎస్ఆర్సీపీ నుంచి ఒకసారి ఆయన ఎన్నుకోవడం అయితే కూడా జరిగింది. 2019లో ఎన్నుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం అయితే కూడా జగన్మోహన్ రెడ్డి పలు సార్లు కూడా నా కష్టకాలంలో ఇతను నాకు తోడున్నాడని చెప్పని బహిరంగంగానే చెప్పే పరిస్థితి చూసుకుంటే ఏదైతే ఆళ్ల నాని రాజీనామా ఏదైతే ఉందో ఏలూరు నగరమే కాకుండా ఉమ్మడి విధంగా గోదావరి జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఇట్లన్నింటిలో కూడా ప్రభావితం చేస్తుందని చెప్పిన లోకల్ గా ఒక చర్చ కూడా నడిచే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆళ్ల నాని రాజీనామా చేసిన ప్రక్రియ ఏదైతే ఉందో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్సీపీ పగ్గాలు పట్టడానికి ఏలూరు నగరంలో ఎవరు సిద్ధంగా ఉన్నారు, ఎవరు పట్టుకోబోతున్నారన్న చర్చ. ఓకే, రైట్ భాను, థ్యాంక్ యూ. మాజీ మంత్రి కేటీఆర్ చిట్చాట్ నిర్వహించారు.